ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి వార్తలు. ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి మొదలు పెడితే అటు అశ్వరావుపేట, ఇటు భద్రాచలం, పినపాక వరకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకాలు కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ తల్లి మాకొద్దు, తెలంగాణ తల్లి ముద్దు అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అట్లాగే తెలంగాణ తల్లిని అవమానించారు కాబట్టి ఆ అపచారాన్ని తొలగించేందుకు తెలంగాణ తల్లికి పాలాభిషేకాలు చేసి పూలమాలలు సమర్పించారు. కొత్తగూడెంలో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, అట్లాగే అశ్వరావుపేటలో జరిగినటువంటి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, మధ్యలో జరిగినటువంటి కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమలరాజు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి జరిగిన అపచారాన్ని క్షమించమని వేడుకోవడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని నినాదాలు చేశారు. ఇక ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం కేంద్రంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఆలుబాక, బోధాపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి మిర్చి తోటలకు వెళ్ళేటువంటి గోదావరి పాయలో పులి అరుపులను గుర్తించినటువంటి రైతులు స్థానిక ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవి పులి పాదముద్రలేనని తేల్చడంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి మిర్చి తోటల వద్ద కాపలా పడుకున్నటువంటి రైతులు పులి అరుపులు విన్నామని చెప్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. పులి ఎటు వెళ్ళింది, ఎంత దూరం నడిచి వెళ్ళి ఉంటుంది, ఆ పాదముద్రలు ఎటువైపు నుంచి ఎటువైపు ఉన్నాయనేటువంటి అంశంలో ఫారెస్ట్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో దండోర ద్వారా స్వాటింపు చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను, అట్లాగే స్కాలర్షిప్ పెండింగ్ నిధులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నటువంటి ఏఎస్ఎఫ్ ఇవాళ వినూత్న రీతిలో భిక్షాటన కార్యక్రమం చేపట్టింది. ఖమ్మం కొత్త బస్టాండ్ కేంద్రంలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేస్తూ తమ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడానికి ఉపయోగపడాలనేటువంటి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్ని రోజుల నుంచి, దాదాపు ఏడాది కాలం నుంచి ఎంత నినాదం చేసినా, దీక్షలు చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాట్లేదని, తొందరలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే మటుకు అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా నాయకులు హెచ్చరించారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతు సంఘ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం దగ్గర ముట్టడించి పెద్దపెట్టిన నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్నటువంటి రుణమాఫీని షరతులు లేకుండా 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని తక్షణం చెల్లించాలని, ఇంకా చాలామందికి రైతులకు ఖాతాలలో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు క్రెడిట్ కాలేదని తక్షణం ఆ డబ్బులన్నింటినీ కూడా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులతో పాటు రైతులంతా తరలివచ్చి తహసీల్దార్ కార్యాలయం దగ్గర జరిగిన ధర్నాలో పాల్గొన్నారు.